కొందరు 2 ఇడ్లీలు తినంగానే అబ్బా చాలు అంటారు, కొందరు 4-5 తింటారు, ఇంకొందరేమో మీరేస్తూనే ఉండాలి మేము కుమ్ముతూనే ఉంటాం అన్నట్టే ఉంటారు. బువ్వ సుత అంతే, కొందరు గింతే తింటారు, కొందరు దంచుతూనే ఉంటారు. అట్లానే కొందరు సర్కార్ ఆఫీసర్లు ఎవ్వల లెవెల్ను బట్టి వాళ్ళు లంచాలు తింటుంటారు. ఇంతకు ఇప్పుడు ఎవరు దొరికిందంటే ఏసీబీకి దొరికితిరా అనే గింత రంది లేనట్టుంది సారుకు. వెనకకు చేతులు పెట్టుకొని ఆఫీస్ కు పోయినట్టే పోబట్టే. పేరు రామారావు, యాదగిరి గుట్ట మీద కరెంట్ ఆఫీస్ లో పెద్ద ఆఫీసర్. అయితే పులిహోర లడ్డూలు తయారు చేసే మిషన్లు రిపేర్ చేపిస్తే 11.5 లక్షల బిల్ అయిందట. గా పైకం శాంక్షన్ చేస్తానికి 120 రూపాయల లంచం అడిగిండు కాంట్రాక్టర్ కాడ. 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. సరే ఇస్తా సారు, ఏడికి రావాలనో చెప్పమంటే గుట్ట మీద అయితే అందరు చూస్తారు, గుట్టు సప్పుడు కాకుండా హైదరాబాద్ మేడిపల్లి కాడికి పట్టుకరాన్రి అన్నాడట. ఈడ నోట్ల కట్టలు ముట్టుకోగానే ఏసీ బొల్లూరుకొచ్చి పట్టుకున్రు. ముందే కంప్లైంట్ ఇచ్చిండ్రు కాబట్టి ఏళ్లను కెమికల్ ముంచంగానే రంగు మారింది, సారు దొరికిపోయిండు. కార్ ఎక్కించుకొని సీదా గుట్ట మీదకి దొలకబోయి ఆఫీస్ అంతా చెకింగ్ చేసి రికార్డులు కొంటబోయిండ్రు. రామారావు గారి ఇంట్లో కూడా చెకింగ్లు నడిచినాయి. సారు చరిత్ర పెద్దదేనుల్లో ఏ పనికి ఎంత రేటో ఫిక్స్ చేసి గుంజుతాడట. ఓ పారి సస్పెండ్ అయినా అస్సలు మారలే. ఇప్పుడు గుట్ట మీద అవినీతి పులిహోర కలపబోతే గిట్ల బుక్ అయిందన్నట్టు.